వినాయక నిమజ్జనం ఇంట్లోనే తేలికగా ఎలా చేసుకోవాలో చూసేయండి. నిమజ్జనం చేసే ప్లేస్ను శుభ్రం చేసుకొని ముగ్గు వేసి నిమజ్జనం చేయడానికి శుభ్రమైన పాత్రను తీసుకొని దానికి బొట్లు పెట్టుకొని మంచినీటిని ఆ పాత్రలో వేసి మన ఇంట్లో గంగాజలం ఏదైనా ఉంటే అందులో కలిపి ఈ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వీటన్నిటిని వేసి ఇవే పవిత్ర గంగాజలంగా భావించి వినాయక చవితి మరుసటి రోజు కానీ, 3వ రోజు కానీ లేదా 5వ రోజు కానీ వినాయకుని నిమజ్జనం చేసుకోవాలి. వినాయకుడిని దీపధూప నైవేద్యాలతో పూజించి దీపాలు కొండెక్కాక నిమజ్జనం చేయాలి. గణపతి బప్ప మోరియా అనుకుంటూ నిమజ్జనం చేయాలి. ముఖ్యంగా సిటీలో ఉండేవారికి చెరువులు, నదులు అందుబాటులో ఉండవు కదా. ఇలా నిమజ్జనం చేసిన మట్టి గణపతిని వాటర్లో గణపతి కరిగాక మన ఇంట్లో ఉన్న చెట్లకి ఈ వాటర్ని వేసుకోవాలి. నేచర్ను కాపాడుకుందాం, మట్టి గణపతులనే పెట్టుకుందాం. బోలో గణేష్ మహారాజ్కి జై.